నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు మృతి. దేశవ్యాప్తంగా కమలం వికసిస్తోందన్న ఎంపీ పురంధేశ్వరి, కార్యకర్తల కృషితోనే ఢిల్లీ విజయం సాధ్యమైందని వ్యాఖ్య. గురజాలలో వెలుగు రుణాల్లో కోటి రూపాయల అక్రమాలు, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు. కృష్ణా జిల్లా నిడమరిలో నాటుసారా స్థావరంపై మెరుపు దాడి, డ్రోన్తో గుర్తించి 500 లీటర్ల బెల్లం ఓట ధ్వంసం చేసిన పోలీసులు. పంబన్ కొత్త వంతెనపై రిహార్సల్స్ విజయవంతం, త్వరలో ప్రధాని ప్రారంభించనున్నట్లు అధికారుల వెల్లడి. ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్లో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. బీజాపూర్ నేషనల్ పార్కులో ఈ ఉదయం సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన డీఆర్జీ, ఎస్టీఎఫ్ దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఎదురు కాల్పులు జరిపి మావోయిస్టులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సచివాలయంలో ఈ నెల 11న ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న ఈ సమావేశంలో పాలనా అంశాలపై చర్చించనున్నారు. 2 సెషన్లుగా మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరగనుంది. మొదటి సెషన్లో ఫైళ్ల క్లియరెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగి, జీఎస్డీపీలపై చర్చించనున్నారు. రెండో సెషన్లో కేంద్ర బడ్జెట్, త్వరలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్, శాఖల వారీగా ప్రగతి మేనిఫెస్టో అమలు, స్వర్ణాంధ్ర 2047పై చర్చించనున్నారు. సోమవారం మధ్యాహ్నంలోగా కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించి 2 ప్రజెంటేషన్స్ పంపాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు గుర్తించి తదనుగుణంగా కార్యదర్శులు తమ ప్రజెంటేషన్ 15 నిమిషాలు ఉండేలా తయారు చేసుకోవాలని సూచించారు. వైఎస్ఆర్ జిల్లాలో జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కబ్జాలపై సర్వే మొదలైంది. బి కోడూరు మండలం ఐత్రంపేటలో భూ కబ్జాలపై రెవెన్యూ అధికారులు డ్రోన్ ద్వారా సర్వే నిర్వహించారు. మున్నెలి రెవెన్యూ గ్రామం పరిధిలోని మొత్తం 15 ఎకరాల 75 సెంట్లు ఆక్రమించినట్లు గుర్తించారు. వైసీపీ నాయకుడు లక్కిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఈ భూమిని చదును చేసి కబ్జా చేసినట్లు రెవెన్యూ అధికారులు తేల్చారు. ఇదే మండలంలోని సిరిగిరిపల్లికి చెందిన వైసీపీ నాయకుడు హజరత్ 13 ఎకరాల 3 సెంట్ల భూమిని చదును చేసి ఆక్రమించినట్లు సర్వేలో గుర్తించారు. ఆక్రమించిన ఈ భూమిలో గతంలో చెక్ డ్యాంలు, నీటి కుంటలు, వాగులు, కొండగుట్టలు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. వీటన్నింటినీ చదును చేసి ఆక్రమించేశారని చెబుతున్నారు. ఇద్దరిపై బి కోడూరు పోలీసులకు బద్వేల్ ఆర్డీఓ ఫిర్యాదు చేశారు. ఆక్రమిత ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. వెలుగు రుణాల్లో అవకతవకలకు పాల్పడటంతో పాటు సిబ్బందిని వేధిస్తున్నారని ఆరోపణలతో పల్నాడు జిల్లా డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ బాలునాయక్ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ మేరకు డిఆర్ఓ ఉత్తర్వులు జారీ చేశారు. గురజాల నియోజకవర్గంలో మహిళా మార్టులో అక్రమాలు, అమరావతి మండలంలో వెలుగు రుణాల్లో కోటి రూపాయల వరకు అవినీతికి పాల్పడినట్లు తేలడంతో ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు డిఆర్ఓ మురళి తెలిపారు. అమరావతి, అచ్చంపేట మండలాల్లో వెలుగు రుణాల్లో అవినీతికి పాల్పడిన సిబ్బందికి బాలునాయక్ అండగా నిలిచారని ఫిర్యాదులందాయి. కింది స్థాయి సిబ్బందిని వేధింపులకు గురిచేసినట్లు ఫిర్యాదులొచ్చాయి. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో నకిలీ ఉపాధి కార్డులు సృష్టించి నిధులు కాజేసిన ఉద్యోగులు, క్షేత్రస్థాయి సహాయకులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో అధికారుల అలసత్వంపై శనివారం ఈనాడులో నకిలీ కార్డులతో నొక్కేసిన చర్యలేవి అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎంపీడీఓ షకీలా బేగం స్పందించారు.
అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏపీఓ సంజీవ్ కుమార్, పూర్వ ఇన్ఛార్జ్ ఏపీఓ రామ్మోహన్, కంప్యూటర్ ఆపరేటర్లు రామాంజీ, శోభాన్, క్షేత్ర సహాయకులు రామస్వామి, గురుస్వామి, మంజు, కరముక్కల, ఆర్ కొట్టాల, పాల్తూరు గ్రామాల పరిధిలో సంబంధం లేని పేర్లతో నకిలీ ఉపాధి కార్డులు సృష్టించారు. పనులకు వచ్చినట్లు మస్టర్లు వేసుకుని 18,70,000 కాజేశారు. ఈ విషయం గత ఏడాది డిసెంబర్లో సామాజిక తనిఖీలో బయటపడింది. ఉన్నతాధికారుల విచారణలోనూ నిరూపితమైంది. దీంతో కలెక్టర్ వినోద్ కుమార్ అనుమతితో ఉపాధి హామీ ఉన్నతాధికారులు వారిపై క్రిమినల్ కేసులకు ఆదేశించారు. ఎంపీడీఓ ఫిర్యాదు మేరకు వారందరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో గంజాయి గుప్పుమంటోంది. గంజాయి మత్తుకు బానిసవుతున్న యువకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. నాగాయలంకలోని కృష్ణా నదీ తీరం గంజాయి వ్యసనపరులకు అడ్డాగా మారిందని స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పచ్చగా ఉండే దివిసీమలో గంజాయి వాసనలు గుప్పమంటున్నాయి. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల యువత గంజాయికి అలవాటు పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు దివిసీమలో రోజురోజుకు పెరుగుతున్నాయి. దివిసీమకు సంబంధించి అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రధానంగా నాగాయలంక కృష్ణా తీరం ఉంది. ఈ కృష్ణా తీరం కట్టంపడ కూడా గంజాయి బ్యాచి హల్చల్ చేస్తూ ఉంది. ఎవరైనా స్థానికులు ప్రశ్నిస్తే వారి మీద దాడులు దిగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే దీని మీద పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ తీరం వెంబడి ఎక్కడెక్కడ గంజాయి సేవిస్తున్నారో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు హాట్స్పాట్గా గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నాగాలంక మండలంలో ప్రధానంగా గంజాయి కేసులు కూడా పోలీసులు నమోదు చేస్తున్నారు. యువత ఎవరో కూడా గంజాయికి అలవాటు పడొద్దంటూ కూడా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే పెడదవ పట్టిన యువత ప్రధానంగా ఈ నాగాయ మండలంలోనే ఎక్కువ శాతం కూడా ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ గంజాయికి అలవాటు పడి జీవితాన్ని ఛిద్రం చేసుకోవడంతో పాటు ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు దాదాపు 3-4 ఉన్నాయంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బాబ్జీ అనే యువకుడిది కూడా ఈ నాగాలంకేనన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. నాగాలంక నుంచి తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ వెళ్ళిన బాబ్జీ అనే యువకుడు గంజాయికి అలవాటు పడి ఆ గంజాయి లేకుండా ఉండలేకపోవడంతో గంజాయిని కొనుగోలు చేసేందుకు ఆర్థిక స్తోమత లేక విశాఖ ఇతర జిల్లాల నుంచి కూడా ఈ గంజాయి మొక్కలు తీసుకొచ్చి అక్కడున్న శ్మశానంలో ఈ గంజాయి తోటను పెంచడంతో కూడా కొంత సంచలనంగా మారింది. పోలీసులు ఆ యువకుడిపై కూడా కొంత మందలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ గంజాయి విషయానికి సంబంధించి అవనిగడ్డ పోలీసులు కూడా కొంత ఉక్కుపాదం మోపుతున్నారు. ఎందుకంటే యువత కొంత ఈ గంజాయి మత్తుకు ఛిద్రమవుతున్న నేపథ్యంలో వారి జీవితాలు కూడా పాడవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఈ నాగాలంక మండలంలోనే ఈ గంజాయి విక్రయం అనేది అధికంగా జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే ఈ కరకట్ట తీర ప్రాంతం ఉందో ఈ తీర ప్రాంతం మొత్తం కూడా కొంత గస్తీని పెంచాల్సిన అవసరం ఉందంటూ కూడా నాగాలంక వాసులు చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, నాగాలంక, కృష్ణా జిల్లా. ఆధునిక సాంకేతికత ద్వారా అసాంఘిక శక్తులపై కృష్ణా జిల్లా కృత్తివెన్ను పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మండలంలోని నెడమర్రు పంచాయతీ పరిధిలోని మడ అడవుల్లో రహస్యంగా నిర్వహిస్తున్న నాటుసారా స్థావరాలను డ్రోన్ ద్వారా గుర్తించి మెరుపు దాడి చేశారు. దాదాపు 500 లీటర్ల బెల్లం ఓటును ధ్వంసం చేశారు. నాటుసారా స్థావరాలు, జోద శిబిరాలు, బహిరంగ మద్యపానం వంటి కార్యకలాపాలను డ్రోన్ టెక్నాలజీ సాయంతో గుర్తించి అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తామని జిల్లా ఎస్పీ గంగాధర్రావు హెచ్చరించారు. దేశంలోని తొలి వర్టికల్ బ్రిడ్జ్ పంబన్ వంతెన రాకపోకలకు సిద్ధమైంది. తమిళనాడులోని రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించే పంబన్ కొత్త వంతెనపై భద్రతా రిహార్సల్స్ను దక్షిణ మధ్య రైల్వే విజయవంతంగా నిర్వహించింది. త్వరలోనే ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. పంబన్ రైల్వే వంతెన నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకతలు వివరిస్తున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి వెంకటరమణ ముఖాముఖి. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం సమీపంలో నిర్మించిన న్యూ పంబన్ రైల్వే బ్రిడ్జ్ అత్యద్భుత సాంకేతిక పరిజ్ఞానానికి నిరసనగా నిలుస్తుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా అధునాతన సాంకేతికతను జోడించి దీన్ని నిర్మించడం జరిగింది. దీని యొక్క ప్రయోజనాలు ఏంటి, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు కలుగుతున్నాయి, దీని నిర్మాణంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అనే విషయాన్ని మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ పంబన్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఎలాంటి
అధునాతన విధానాలు తీసుకోవడం జరిగింది. దీని నిర్మాణం ఎలా జరిగింది? ఈ పంబన్ బ్రిడ్జ్ న్యూ బ్రిడ్జ్ వచ్చేసి 2019లో ఫౌండేషన్ వేయడం జరిగింది. 2020 టు 2024 అంటే దాదాపు 4.5 ఇయర్స్లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ వచ్చేసి పాత పంబన్ బ్రిడ్జ్ అంటే దాని లైఫ్ అయిపోవడం వల్ల ఈ కొత్తది కట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇది మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసి అలాగే ముఖ్యంగా సీ కోస్ట్లో ఉండడం వల్ల కొరోజన్ ఎక్కువ ఉండడము, అలాగే హై విండ్ స్పీడ్స్ ఉండడము, దీనివల్ల బ్రిడ్జ్కి అంటే సేఫ్టీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టెక్నాలజీ యూజ్ చేసుకొని అంటే హై విండ్ స్పీడ్ని తట్టుకునే విధంగా ఈ కొరోజన్ని కూడా చాలా రెడ్యూస్ చేసే టెక్నాలజీ కానీ పెయింట్ కానీ మెటీరియల్ కానీ స్ట్రెంత్ మెటీరియల్ వాడడం జరిగింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ న్యూ పంబన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అయితే రైల్వే రాకపోకల్ని అంటే ఇంకా ఎక్కువ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. అలాగే సేఫ్గా ట్రైన్ రన్నింగ్ కూడా ఎన్షూర్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటే ఇప్పటి వరకు పాత పంబన్ బ్రిడ్జ్లో అయితే డీజిల్ ఇంజన్స్ యూజ్ చేసి ట్రైన్ రన్నింగ్ జరిగేది, అది పొల్యూషన్ ఇష్యూ ఉండేది, అలాగే కాస్ట్ కూడా ఉండేది. ఇప్పుడు వచ్చేసి ఈ బ్రిడ్జ్ని ఎలక్ట్రిఫికేషన్తో నిర్మించడం జరిగింది. మిగతా సెక్షన్ అంతా కూడా ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రెస్లో ఉంది. అదంతా అవగానే ఎలక్ట్రిక్ ట్రాక్షన్తో కూడా ట్రైన్స్ రన్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. సో ఈ లిఫ్ట్ను ఏర్పాటు చేస్తారు బ్రిడ్జి పైన. ఈ లిఫ్ట్ యొక్క ప్రత్యేకతలు ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? గతంలో ఉన్నటువంటి బ్రిడ్జి ఉన్నటువంటి లిఫ్ట్కు దీనికి ఉన్న తేడాలు ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు మనం నించొని ఉన్నది ఇండియాలోనే వన్ ఆఫ్ ది అంటే ఇన్నోవేటివ్ బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జ్ దీన్ని విశేషం ఏంటంటే వర్టికల్ అప్లిఫ్ట్ సీ బ్రిడ్జ్. ఇది ఇండియాలోనే మొట్టమొదటిసారి బ్రిడ్జ్ను నిర్మించడం జరిగింది. ఇది లండన్లోని టవర్ బ్రిడ్జ్ నమూనాలో నిర్మించడం జరిగింది. దీంట్లో స్పానిష్ డిజైన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. అయితే ఈ బ్రిడ్జ్ విశేషం ఏంటంటే షిప్స్ రాకపోకల్ని ఫెసిలిటేట్ చేసేందుకు అక్రాస్ ది రైల్వే ట్రాక్ అంటే ఈ బ్రిడ్జ్. సో దాంట్లో భాగంగా ఈ బ్రిడ్జ్ షిప్స్ రాకపోకలు జరిగినప్పుడు దీన్ని అప్లిఫ్ట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. అయితే పాత బ్రిడ్జ్ వచ్చేసి స్ప్లిట్ బ్రిడ్జ్. ఆ స్ప్లిట్ బ్రిడ్జ్ షిప్స్ వచ్చినప్పుడు దాన్ని మాన్యువల్గా ఆపరేట్ చేస్తే రెండుగా స్ప్లిట్ అయ్యి అంటే ఫెసిలిటేట్ చేసేది షిప్ మూమెంట్ని. అయితే మాన్యువల్ ఆపరేషన్ అవ్వడం వల్ల 45 నిమిషాలు టైం తీసుకునేది. ఇది వచ్చేసి లేటెస్ట్ టెక్నాలజీ అవడం వల్ల ఆటోమేషన్ ఉండడం వల్ల 5.5 నిమిషాల్లోనే ఈ బ్రిడ్జ్ అప్లిఫ్ట్ అనేది జరిగి షిప్ మూమెంట్ జరిగేందుకు ఆస్కారం ఉంది. అలాగే షిప్ మూమెంట్ కూడా ఫాస్టర్ అవ్వడము, ఎనర్జీ సేవింగ్ కూడా అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. సరే, ఈ బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ చూస్తే కనుక ఎక్కువగా తుప్పు పట్టడం వల్ల చాలా తొందరగా పాడైనట్టుగా చెబుతున్నారు. ఈ కొత్త బ్రిడ్జి విషయంలో చూస్తే కనుక ఈ తుప్పు పట్టకుండా సో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మన్నిక విషయంలో, మెయింటెనెన్స్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అదే ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ వచ్చేసి అంటే టెక్నాలజీ పరంగా అడ్వాన్స్గా ఉండడము, అలాగే చాలా స్ట్రెంత్ మెటీరియల్స్ యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటు కొరోజన్ని అవాయిడ్ చేసేందుకు, తుప్పు పట్టకుండా ఉండేందుకు అన్ని రకాల అంటే మంచి మెటీరియల్ యూజ్ చేయడమే కాకుండా ఈ పెయింటింగ్ టెక్నాలజీ కూడా కొత్త టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల తుప్పు పట్టేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో పాత బ్రిడ్జి మీద రైళ్లు ఎంత వేగంతో ప్రయాణించేయి, ఈ కొత్త బ్రిడ్జి మీద రైళ్ల వేగం ఎంత పెరుగుతుంది? ఈ ప్రమాదాల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ముఖ్యంగా ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ వచ్చేసి 75 km/h మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ ఇచ్చారు. దాంట్లో అందులోనే భాగంగా ఇప్పుడున్న ఈ వర్టికల్ అప్లిఫ్ట్ బ్రిడ్జ్ దీనికి 50 km స్పీడ్ ఇచ్చారు. అయితే పాత బ్రిడ్జ్ ఆ 50 km కంటే లెస్ స్పీడ్లో ఆపరేషన్స్ జరిగేది. కాబట్టి అంటే కెపాసిటీ అంటే సెక్షన్ కెపాసిటీ ఎక్కువ, ట్రైన్స్ రన్ చేయాల్సిన కెపాసిటీ కూడా తక్కువగా ఉండేది. ఈ స్పీడ్ ఎన్హాన్స్ అవ్వడం వల్ల ఎక్కువ ట్రైన్స్ కూడా నడిపేందుకు అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా ఇది హై విండ్ స్పీడ్ని అలాగే కొరోజన్ని కూడా తట్టుకునేందుకు వీలుగా టెక్నాలజీ యూజ్ అయింది. విండ్ స్పీడ్ని కూడా అంచనా వేసేందుకు అనుమోమీటర్ పరికరాలు ఉన్నాయి. అలాగే స్కాడా సెన్సార్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఆ సెన్సార్స్ యూజ్ చేయడం వల్ల విండ్ స్పీడు ఒక మోతాదుని మించి విండ్ స్పీడ్ ఉంటే కూడా ఆటోమేటిక్గా ట్రైన్ ఆపరేషన్స్ను కూడా హాల్ట్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్తి సేఫ్టీని ఎన్ష్యూర్ చేస్తూ ఈ అధునాతన టెక్నాలజీతో ఈ పంబన్ న్యూ బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది.
ప్రస్తుతం పాత రైల్వే బ్రిడ్జిని నిలిపివేయడం వల్ల ప్రస్తుతం అయితే రామేశ్వరం వరకు రైళ్లు రాలేకపోతున్నాయి. ఈ కొత్త వంతెన అందుబాటులోకి వచ్చినట్టే రామేశ్వరం వరకు కూడా రైళ్లు రానున్నాయి. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో రైళ్లు నడపడం వల్ల ఇటు ఆధ్యాత్మిక కేంద్రంగాను పర్యాటక ప్రాంతంగాను కూడా ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు చెబుతున్నారు. అతి త్వరలోనే ఈ రైలు బ్రిడ్జి వంతెన ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం సమీపం పాంబన్ బ్రిడ్జి నుంచి వెంకటరమణ, ఈటీవీ న్యూస్. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం టిడ్కో గృహ సముదాయాల పాలిట శాపంలా మారింది. నిర్వహణను గాలి కొదిలేయడంతో వేల కోట్ల నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిని వినియోగంలోకి తీసుకురావాలంటే అదనంగా కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇలాంటి దుస్థితే నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శివారులో 2014 నుంచి 2019 మధ్య టీడీపీ హయాంలో 5,376 ఇళ్లు నిర్మించారు. దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిడ్కో గృహాలను పట్టించుకోలేదు. మిగిలిన పనులు పూర్తి చేయకుండానే అప్పటి మంత్రి కొట్టు సత్యనారాయణ తన పుట్టినరోజున 3,232 మంది లబ్ధిదారులకు ఇంటి తాళాలు ఇచ్చారు. గృహ సముదాయాల్లో మిగిలిన పనులు పూర్తి చేయకుండా తమకు కేటాయించిన ఇళ్లు ఎక్కడున్నాయో చెప్పకుండా తాళాలు ఇవ్వడంతో లబ్ధిదారులు ఎవరూ ఇక్కడకు రాలేదు. ఇప్పటికే చాలా గృహాల్లోని కిటికీల అద్దాలు ఊడిపోయాయి. తలుపులు చెదలు పట్టి విరిగిపోయాయి. గోడలు బీటలు బారాయి. మంచినీటి పైప్ లైన్లు పగిలిపోయి నీరు లీకై ఇళ్ల లోపల గోడలు దెబ్బతిన్నాయి. నివాసాల మధ్య అడవుల్లా పిచ్చి మొక్కలు పెరిగి విషపురుగులు పాములకు ఆవాసాలయ్యాయి. ఈ ప్రాంతంలో పాములు సంచరిస్తున్నాయంటూ ఇళ్లు నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులే నివాస సముదాయాల చుట్టూ స్టిక్కర్లు అంటించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకతో లబ్ధిదారులు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా టిడ్కో గృహ సముదాయాల్లో నివాసం ఉండేందుకు వస్తుండగా అక్కడి పరిస్థితులు వారిని వెక్కిరిస్తున్నాయి. ఆవాసాల చుట్టూ పెరిగిపోయిన పొదలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. బయట వేలకు వేలు అద్దెలు చెల్లించలేక లబ్ధిదారులు పాడైపోయిన తమ ఇళ్లకు సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించుకుని నివాసం ఉంటున్నారు. జగన్ అధికారంలోకి రాగానే మిగిలిన 20% పనులు పూర్తి చేసి ఇచ్చుంటే తమకీ కష్టాలు ఉండేవి కావని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇల్లు మాకు శాంక్షన్ 10 ఏళ్ళు అయింది సార్. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలక్షన్ టైం ముందు ఇచ్చేస్తారేమో అనుకుని అందరం వచ్చేసాం. కానీ ఆ రోజు 7గురికి మాత్రం ఇచ్చి ఆపేశారు. తర్వాత కొట్టు సత్యనారాయణ గారు లాస్ట్ ఇయర్ తాళాలు ఇచ్చారు. అప్పటికి ఇంకా పైపులు ఏం అవ్వలేదు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు మొన్నే కరెంట్ వచ్చిందండి. మాకు కొంచెం ఇళ్ళు అవి పైన కూడా స్లాబ్లు అయిపోయినాయి సార్. టైల్స్ పాడైపోయిన పైన సీలింగ్ మొత్తం వాటర్ అంతా కారిపోతుందండి. మరి అవన్నీ కూడా కొంచెం రిపేర్లు చేయించిస్తే మరి వచ్చిన వాళ్ళు మేము కూడా హ్యాపీగా ఉంటాం సార్. చుట్టూ చెట్లు అయ్యి సార్. తర్వాత వాటర్ పైపులు అయ్యి దొంగలు కోసారు. పక్క బ్లాక్ నుంచి మోసుకుంటున్నాం నీళ్ళు. డోర్లు అయిపోయినాయి సార్. అందరూ వచ్చి ఉండాలంటే అన్ని సౌకర్యాలు ఉండాలి కదా సార్. ఆ స్ట్రీట్ లైట్ మెయిన్ సార్. రాత్రులు పాములే తిరుగుతున్నాయి సార్. భయం కదా సార్ పాములు కానీ అంటే 10 years అబోవ్ అయిపోయింది సార్ ఇల్లు కట్టి. ఇప్పుడు పాడైపోయినంటే పాడోక ఏమవుతుంది సార్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఇచ్చామన్నారో అప్పుడే ఇచ్చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే బాగుండేది సార్. ఆయన మరి నెగ్లెక్ట్ చేస్తారు సార్. ఇప్పుడు అదంతా లాస్ అప్పే కదా సార్. ఎక్కడక్కడ పెచ్చులు ఊడిపోయి వాటర్ అంతా లీక్ అయిపోయి అదంతా మరి ఏమనుకో సార్. చెదలు పెట్టేసండి. చెదలు పెట్టేస్తే మేమంతా బాగు చేయించుకున్నాం. కొందరి లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండానే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించారు. ఇంటి అద్దె, బ్యాంకు రుణాలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. 2 సంవత్సరాల నుంచి మాకు అకౌంట్ లో డబ్బులు కట్ అవుతున్నాయి. 1050 కట్టేవాళ్ళు. మొన్న సంవత్సరం నుంచి 3000 కట్ అయిపోతున్నాయి. మాకేమో ఇల్లు రాలేదు. అందరూ ఏమంటారు, ఇల్లు రాకుండా మీరెందుకు డబ్బులు కడుతున్నారు, ఆపేయండి బ్యాంకులో ఏమన్నా అంటే వాళ్ళేమో మాకు నోటీసులు పంపిస్తున్నారండి. పంపించి మీరు కట్టాల్సిందే డబ్బులు, ఇల్లు సంగతి అది మీరు మున్సిపల్ ఆఫీసులు వెళ్ళి కనుక్కుంటారు, ఎక్కడికి వెళ్ళి కనుక్కుంటారు, అక్కడ కనుక్కోండి, మాకేదో సంబంధం లేదు, మాకేదో డబ్బులు కట్టాల్సిందని మాకు డబ్బులు కట్ చేసుకుంటున్నారు మా దగ్గర. స్టార్టింగ్లో 50,000 2 బాతికలు డీడీలు తీసేవాడి. స్టార్టింగ్లో 50,000 కట్టాం మేము. ఇల్లు మరి కావాలి కదా మాకు, డబ్బులు కట్టించుకోవడం ఆపమని చెప్పాలి బ్యాంకులో, లేకపోతే మాకు ఇల్లు అన్నీ ఇవ్వండి. పేదల సొంత ఇంటి కల నెరవేర్చాలన్న ఉద్దేశంతో 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి టిడ్కో గృహ సముదాయాలు నిర్మించింది.
ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి దాదాపు 80% పనులు పూర్తి చేసింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ 20% పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాల్సి ఉండగా కనీసం నిర్వహణ బాధ్యతను కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ఫలితంగా టిడ్కో గృహ సముదాయాలు శిథిలావస్థకు చేరుకుని బూత్ బంగ్లాలను తలపిస్తున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ టిడ్కో గృహ సముదాయాలపై మరోసారి సమీక్ష జరిపి లబ్ధిదారులకు అందించాలని చెప్పి ఇక్కడ వారు కోరుతున్నారు. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, తాడేపల్లిగూడెం టిడ్కో సముదాయం నుంచి. గత ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శించారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి లేదని, జేబులు నింపుకోవడంపైనే వైసీపీ నేతలు దృష్టి సారించారని చెప్పారు. ఢిల్లీలోని ఆప్ సర్కార్కు గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వానికి సారూప్యత ఉందని పురంధేశ్వరి అన్నారు. గత ప్రభుత్వాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టాయని, అందుకే ఎన్డీఏ కూటమికి అనూహ్యంగా జనం అధికారం కట్టబెట్టారని చెప్పారు. 2024లో మనకి ఆంధ్ర రాష్ట్రంలో మనకి ఎన్నికల ఫలితాలు మనం చూసాము. అదేవిధంగా 2025లో ఇప్పుడు మనం ఢిల్లీ ఎన్నికల ఫలితాన్ని మనం చూస్తున్నాం. ఈ రెండింటికి కూడా భావసారూప్యత ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలం కేవలం విద్వేషానికి, విధ్వంసానికి పెద్దపీట వేస్తూ, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తూ, అభివృద్ధి అన్న పదానికి తావు లేకుండా నిజమైనటువంటి లబ్ధిదారులు ఏవైతే కేంద్రం వారి యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ వారు అనేక పథకాలను ప్రవేశపెట్టినా నిజమైనటువంటి లబ్ధిదారులకి ఆ లబ్ధి చేకూర్చకుండా కేవలం తమ జేబులు నింపుకోవడం మీదే దృష్టి పెడుతూ ఏ విధంగా రాష్ట్రాన్ని నెగ్లెక్ట్ చేసిందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఆ బాధలు అనుభవించినటువంటి ప్రజలు ఖచ్చితంగా మార్పు కావాలి, ఒక మంచి పరిపాలన రాష్ట్రానికి అందించేటువంటి నాయకత్వానికి, అదేవిధంగా అభివృద్ధిని సాధించగలిగినటువంటి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి పట్టం కట్టాలి అనేటువంటి భావనతోటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అనూహ్యమైనటువంటి విజయాన్ని మరి ఎన్డీఏ కూటమికి అందించారు. ఏ విధంగా మనం అభివృద్ధిని సాధించుకోవచ్చో ఆంధ్ర రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. మొన్న అమిత్ షా గారు వచ్చినటువంటి సందర్భంలో వారు చెప్పారు, దగ్గర 3 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి ఈ 7-8 నెలల్లోనే వచ్చినటువంటి పరిస్థితి. అందరి మనోభావం కూడా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్, అదేవిధంగా మన రైల్వే జోన్తో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యం. ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకురావాలి అనేటువంటి మాట ఏదైతే భారతీయ జనతా పార్టీ మొదటి నుండి చెప్తున్నదో దానికి కట్టుబడే ఇవాళ మళ్ళీ కుమారస్వామి గారు 11,440 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్కి వారు కేటాయించడం జరిగింది. పోలవరం అన్నది ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు కూడా జీవధార కనుక అటువంటి పోలవరాన్ని పరుగులు పెట్టించే దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్ల రూపాయలు పోలవరానికి కేటాయించినటువంటి విషయం మనందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే కాదు, మొదటి నుండి కూడా ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం కళ్ళు తెరిచిందో ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అంకితం అవుతూ ఎప్పటికప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి తన సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కేంద్రం అందిస్తూ వస్తున్నటువంటి విషయం మీరు గమనించాలి. ఫుట్పాత్ల ఎక్కడున్నాయి అసలు కనిపిస్తే చూడాలనుందని విజయవాడ వాసులు అంటున్నారు. ఎందుకంటే పాదచారుల బాటలు ఎక్కడికక్కడ ఆక్రమణకు గురయ్యాయి. వాణిజ్య ప్రాంతాలైతే దుకాణాలు, వాహనాల పార్కింగ్ ఫుట్పాత్ పైనే ఉంటున్నాయి. నడిచేందుకు దారే కరువైంది. దీంతో ప్రమాదాలు భారీ సంఖ్యలో జరుగుతున్నాయి. విజయవాడలో అన్ని రోడ్లు కలిపి సుమారు 1337 కిలోమీటర్లు ఉన్నాయి. 20,000 మీటర్లు ఫుట్పాత్ వేయగా వీటిలో 6,000 మీటర్లకు పైగా ఆక్రమణకు గురైనట్లు ఓ అంచనా. బెంజ్ సర్కిల్ నుంచి రాజీవ్ గాంధీ పార్కు వరకు కాలు తీసి కాలు పెట్టే తావులేదు. ఈ ప్రాంతంలో హోటళ్లు, మాల్స్, రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు, ఫ్యాన్సీ స్టోర్లు, ఎలక్ట్రానిక్స్ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ చాలా మంది రోడ్డుపైకి మెట్లు, ర్యాంపులు నిర్మించారు. ఏలూరు రోడ్డులో అయితే ఫర్నిచర్, పుస్తకాలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ దుకాణదారులు బహిరంగంగానే ఆక్రమించి ఉత్పత్తులను ఫుట్పాత్లపైనే ప్రదర్శనకు ఉంచుతున్నారు. నగరంలో చాలా వరకు ఫుట్పాత్లు లేక రోడ్లపైనే నడవాల్సి వస్తోంది. ఎటు నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొడుతుందో అని పాదచారులు భయపడుతున్నారు. ఏటేటా పెరుగుతున్న ప్రమాదాలు కలవరానికి గురిచేస్తున్నాయి. ఎంతో మంది తల్లులు
తమ బిడ్డలను కోల్పోతున్నారు. నగరాల్లో ఈ ఫుట్పాత్లను ఆక్యుపై చేసేయడం, నడిచి రోడ్డు క్రాస్ చేసే వాళ్ళకి కానీ ఫుట్పాత్ల మీద వెళ్లాలనుకున్నటువంటి వాళ్ళకి అవకాశం లేకుండా తిరిగి వాళ్ళు రోడ్డు మించి నడిచి వెళ్లేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితులు లేకోకుండా మనకి ఆ కార్పొరేషన్ వాళ్ళు ఆ ఫుట్పాత్లను ఫ్రీగా ఉంచితే నడిచి వెళ్లేటువంటి జనానికి బాగుంటుంది. మనకి ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గుతాయి. రకరకాలైనటువంటి అమ్మకందారులు వీళ్ళు ఆ ఫుట్పాత్లను ఆక్యుపై చేయడం, ఈ పోలీసు వారు మున్సిపల్ శాఖ వారు దాని మీద దృష్టి సారించి ఆ ప్రమాదాల నివారణకి కృషి చేయాలి. మాలాంటి ఎన్జిఓస్ మేము చేస్తూనే ఉన్నాం యూత్ మీద. అటువంటిది ఏంటంటే అది ఎన్ఫోర్స్మెంట్తో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి అధికారులు చేసి వాళ్ళని ఆ ఫుట్పాత్లను వికెట్ చేయించి ఈ బాటసారులకు అవకాశం ఇస్తే మనకు ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయండి. చాలా ప్రాంతాల్లో ఫుట్పాత్లు నిర్మించకపోవడంతో బాటసారులు నడవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. ఎక్కువ మంది తిరిగే బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులో పరిస్థితి మరీ దారుణం. సైడ్ కాలువలు, నడకదారులను ఆక్రమించి చాలా చోట్ల మెట్లు కట్టేసి పార్కింగ్ ప్రదేశాలుగా మార్చేశారు. గవర్నర్పేట, వన్ టౌన్లో, కేఆర్ మార్కెట్ ప్రాంతాల్లో పండ్ల వ్యాపారులు, వస్త్ర, బంగారు దుకాణాల వారు ఫుట్పాత్లను ఆక్రమించేశారు. ఈ స్థలాన్ని వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారు. ఫుట్పాత్ల మీద ఎవరంటే వాళ్ళు ఈ టిఫిన్ కొట్లు పెట్టడం గానీ, ఈ నూడిల్స్ బండ్లు పెట్టడం గానీ, దానివల్ల ట్రాఫిక్ తీవ్ర ఇబ్బంది అయిపోతుంది. దాంతో జనాలు ఫుట్పాల్ మీద నడవాల్సింది పోయి మధ్య రోడ్లలో నడవడం, పిల్లలు ఈ సైకిల్ రావడం, యాక్సిడెంట్లు జరగడానికి కారణంగా మారుతుంది. ఫస్ట్లో రెంట్లు వచ్చేసి అద్దులు వచ్చి 2,000, 3,000, 4,000, 5,000 ఉండే షాపుల్లో ఈ రోజుల్లో వచ్చేసి ఒక్కొక్కడు 10,000, 12,000 అని చెప్పేసి గుడ్ విల్ వచ్చేసి లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు అడగడం వల్ల దానికన్నా ఈ రోడ్ల మీద పడేసి రోడ్ల మీద వ్యాపారాలు చేస్తాం. ఆ ఫుట్పాత్ల మీద ఉన్న ఆ బళ్ళు కానీ ఇలాంటివి పెట్టనివ్వకుండా చూడాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతాం. ప్రజలు నడవాలన్నా కూడా వాళ్ళ ఎవరైనా బళ్ళు వెనకాల నుంచి బండి వస్తుందంటే ఆ బండి కూడా ఈ ముందున్న ఈ బళ్ళన్నీ ముందు ఉండటం వల్లే కొంతమందికి యాక్సిడెంట్లు అవ్వటం జరుగుతుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ మనకి ఒక మంచి సూచనగా ఇప్పుడు ఒక బండి తోపుడు బండి అంటే పెట్టేసి ఆ బండి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోయేలాగా ఒక కాంక్షన్ పెడితే బాగుంటుంది. అక్కడ మళ్ళీ పెట్టకుండా మళ్ళీ అక్కడ వ్యాపారం చేసుకొని మళ్ళీ ఆ బండి మనకి ఇంటికి తీసుకెళ్లేలాగా ఉండేలా చూసుకుంటే ఒక గవర్నమెంట్కి మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. పాదచారులు సురక్షితంగా నడిచేందుకు ఫుట్పాత్లు అత్యవసరం. ఈ దిశగా నగరపాలక సంస్థ అధికారులు, పోలీసులు చర్యలు చేపట్టాలని విజయవాడ వాసులు కోరుతున్నారు.